ఫ్రెండ్స్, ఇవాళ ఒక హార్వెస్ట్ చేద్దాం. ఇవాళ చాలా ఎక్కువే ఉన్నాయండి కొయ్యటానికి. ఎక్కువ అనటం కన్నా కొంచెం డిలే అయ్యింది. ప్రీవియస్ హార్వెస్ట్ చేసిన కొంచెం బిజీగా ఉండి కొంచెం గెస్ట్లు, తర్వాత న్యూ ఇయర్, 31st నైట్ అని ఇలాగా ఏదో ఒకటి ఎంతో బిజీగా ఉన్నాను. సో కొంచెం ఎక్కువే ఉన్నాయి. అండ్ కొన్ని కట్ చేయాల్సిన టైం కన్నా ఎక్కువ టైం ఉంచేయడం వల్ల కొంచెం తేడా కూడా వచ్చి ఉంటాయి నేను అనుకోవటం. ఓకే, అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. అండ్ ఇవాళ గార్డెన్ కూడా చాలా పూలు ఎక్కువగా కనపడుతున్నాయండి. చామంతులు అయితే అసలు చాలా బాగా విచ్చుకున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి ఈ లైన్ అంతా ఆ బ్యాగులన్నీ కూడా డెడికేట్ చేసి ప్లేసు, తర్వాత అంత మట్టి కూడా వాటికి వదిలేసినందుకు బాగానే పూసినాయి అని చెప్పాలండి. ఒక్కసారి ఈ పూలన్నీ చూసేసి హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. చాలా బాగా కూడా విచ్చుకున్నాయండి, ఫుల్ అసలు వైట్వి. అండ్ ఈ కింద పడటం కూడా చాలా అందంగా అనిపిస్తుంది. బంతిపూలు, చామంతులు. తలుపు తీను, కింద ఎవరు లేరు కదా. ఎందుకు? సాయి లేడు కదా, కొంచెంసేపు ఆడుకో, బాల్ పెట్టి ఆడుకో. ఇక్కడే ఆడుకో, కిందకి వెళ్ళకూడదు, అప్పుడు లేరు. ఇదిరా కోద్దాం రా, ఇది కోద్దాం రా. ఇవి కాలీఫ్లవర్ అండి. ఇంకా ఇది అయిపోతే తీసేస్తాను. ఓకే, ఇంకా బ్రాకలీ, ఓకే. ఇంకొక బ్రాకలీ ఉంది కానండి, ఇది కొంచెం చిన్నగా ఉంది, కొంచెం పెరగచ్చు. ఇంకొక 2 రోజుల తర్వాత కోసుకోవచ్చు. ఓకే. అండ్ చెప్పాను కదా, ఇది మనం వదిలేసాం అనుకోండి, మొత్తం పేకకుండా బ్రాకలీ వరకు ఇలా చిన్న చిన్న ఫ్లోరెట్స్ ఇంకా అలాగా ఆకుల కింద వస్తూ ఉంటాయి. అవి కొంచెం కొంచెం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒకటి వదిలేస్తున్నాను. బ్రాకలీ ఉందండి, కొంచెం చెప్పాను కదా కొంచెం లేట్ అయిందని, ఇంకొంచెం ముందు కోసుకోవాలి మనం. ఓకే, ఆల్రెడీ అంతకుముందు హార్వెస్ట్ చేసినవి ఇగో ఇస్తాము. ఇవి పెరిగినాయి చూసారా. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇవి మొత్తం కోసేసినాక ఇలా వచ్చేవి కలిపితే ఒక ఈ హెడ్ అంత అవుతున్నాయండి. ఓకే, ఇంకా చిన్న ఉన్నాయి. నాటు బీరకాయలండి. ఓకే, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఓకే, బీరకాయలు వచ్చినాయి. ఇది జుక్కినీ అండి, సీడ్స్ కోసమని వదిలేసాను. ఇది కొంచెం మిల్డ్యూ వచ్చేసింది దీనికి. ప్లాంట్ ఇంకా ఉంటుందో ఉండదో. అండ్ ఇంకా ఫ్లవరింగ్ అయితే మేల్ ఒకటో ఫీమేల్ ఒకటో అప్పుడప్పుడు వస్తున్నాయి. సో అందుకనే హార్వెస్ట్ చేయలేదు. సీడ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కాబట్టి ఇవి హార్వెస్ట్ చేస్తాం అనుకోండి, మనం ఇంకా ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు కాబట్టి వదిలేసాను అది. ఓకే, అండ్ ఇంకా పొట్లకాయలు ఉన్నాయండి, పొట్లకాయలు కోద్దాం. ఇక్కడ ఉంది. ఓకే, అండ్ చెప్పాను కదా చిన్న కాకరకాయలు, ఇవి ఎక్కువ అవ్వట్లేదు కానీ మొన్నే సీడ్స్ అవి నేను మన గార్డెన్ విజిట్ చేసిన వాళ్ళకి లాస్ట్ 31st
ఇక్కడ వైజాగ్ యూట్యూబర్స్ విజిట్ చేశారండి అండ్ ఆర్గానిక్ మేళా అయింది. సో సక్సెస్ మీట్ అని అయిందండి. అక్కడ ఆర్గనైజర్స్ విజిట్ చేశారు. సో మన ఫామ్ బనానాస్ అండ్ ఇక్కడ మన గార్డెన్లో సీడ్స్ అవి వాళ్ళతో షేర్ చేశాను. చూసారా, ఇదిగోండి ఇంతే ఇంతే చిట్టి చిట్టి కాకరకాయలు. ఇవి నేను వండట్లేదు కానీ సీడ్స్ కోసమే. ఇదిగోండి ఇంతే కాయ. ఇది చక్కగా ఏదైనా స్టఫ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా కోసేస్తున్నాను ఎందుకంటే ఇంకా చిన్న కాయలు లేవు, ఎటు కాకుండా ఉండిపోతుంది అది. ఓకే, బీరకాయలు ఇది ముదిరిపోయిందండి. ఇది ముదిరింది, సీడ్స్కి మనకు వస్తాయి. ఓకే, బీరకాయలు. ఇది చూసారా, కలర్ కూడా మారిపోయిందండి. ఎంత తేడా వస్తాయని అనుకోలేదు నేనైతే. ఇంకా సైజు పెరిగింది కానీ కలర్ మారింది. ఇప్పుడు వీటిల్లో ఇంకా వేరేవి ఏమన్నా పెట్టుకోవచ్చు కంటైనర్స్లో. దీనికి పెస్ట్లు అయితే మన గార్డెన్లో ఏం రాలేదండి. కాలీఫ్లవర్స్ అండ్ మామూలుగా వస్తాయి, పురుగులు అయితే లేవు. ఓకే, కొంచెం ముందు ఇది ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదు, బట్ పింక్ కలర్లో కొంచెం టర్న్ అయినాయి. టమాటోస్కి వద్దామండి. ఇవి చెప్పాను కదా, దేశీ టమాటోస్ చాలా పల్చగా ఉంటుంది తొక్కని. మొన్న సీడ్స్ కోసం కోసుకుని వెళ్ళారు. వండుతుంటే చాలా ఎక్కువ గుజ్జు ఉంటుంది తొక్క. మనకి ఇదివరకు ఇలాగ అంటే సెపరేట్ అయిపోయి ఇలాగ మడుచుకుపోయి ఇలా ఏమంటాము, తొక్క ఇలా చుట్టుకుపోయి మన కూరల్లో తగులుద్ది చూసారు. ఇదివరకు ఉండేది. ఇప్పుడున్న టమాటోస్ బయట కొన్న వాటికి అసలు అలాగేం అనిపించట్లేదు. మళ్ళీ చాలా నాళ్ళ తర్వాత ఈ సీజన్లో మళ్ళీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కాకపోతే ఫుల్గా పండక ముందు మనం కోసేసుకోవాలి, లేకపోతే ఈ ఓపెన్ అయిపోయి డ్యామేజ్ త్వరగా అయిపోతాయండి. సైజ్ అయితే మాత్రం ఎంత పెద్ద కాయలు వస్తున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. కూర కలర్ రెడ్గా ఉంటుంది, కూర కలర్. సాకి దా బైక్ రా, కొంతసేపు నాకు వెళ్దాం. వెళ్ళకూడదు, తలుపు కొట్టకు, ఎవరు తీయరు నీకు. దా. ఓకే, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పచ్చిది కాయలు ఉన్నాయండి. అండ్ గార్లిక్ వైన్ మనం కంపోస్ట్లో, ఇది గార్లిక్ వైన్ అలాంటి పుల్లలు అవి వేసిన కంపోస్ట్ మట్టిలో పెరుగుతున్నాయి. చూడండి, పువ్వులు కూడా పూస్తుంది ఇటువైపు. చూడండి ఎలా చూస్తుందో. తలుపు తీసేస్తే ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి అటంతా తిరుగుతుంది, ఆ ఫ్లోర్లో ఈ ఫ్లోర్లో. దా, కొంతసేపు నాకు వెళ్దాం. దా, ఎవరు లేరు కిందరా. ఇంకా పిల్లి వచ్చింది ఇక్కడికి, పిల్లి వచ్చింది, బాల్ తీసుకెళ్ళిపోతుంది. ఫ్లవరింగ్ కూడా వచ్చింది. లాస్ట్ సమ్మర్లో మనం ఈ పుల్లలన్నీ వేసాము. ఈ వింటర్ కల్లా పూలు కూడా పూసేస్తుంది. ఇవన్నీ కూడా కట్టింగ్సేనండి. మొక్కలు వచ్చినాయి అయితే చాలా తక్కువ, దాన్ని కట్టింగ్స్ తీసి పెట్టినవి ఇవన్నీ కూడా. అసలు ఎంత బాగుందో కలరు. ఇది కూడా కలర్ చేంజ్ అయిపోయింది అనుకో. వస్తాను. ఊరట్లా
ఇక్కడ బీరకాయ. ఇప్పుడు కట్టరు ప్రూనరు షార్ప్నెస్ లేదు. చెర్రీ టమాటోస్ కూడా కోసేద్దాం. ఇవి చెర్రీ టమాటోస్ కాదండి, టమాటోస్ ఇంకొంచెం చిన్న సైజు. వీటి పేర్లు ఏంటో నాకు తెలీదు. చాలా బాగా కాసినాయండి ఇవి. ఇది ఇంకా చిన్నవి. బ్రోకలీ, కీర దోసకాయ అండి. ఇది ఒకటి సీడ్స్ కోసం అని వదిలేసాను, కొంచెం కలర్ వస్తుంది చూసారా. ఇది బాగా పెరిగింది, కోసేస్తున్నాను. అండ్ ఇది కూడా సీడ్స్ కోసం అండి, ఎర్ర తోటకూర. ఇంక ఇక్కడెక్కడో చూసాను కీర దోసకాయ. ఆగాకరకాయ, ఇది సెకండ్ టైం ఇది రావటం. పాదంతా కట్ చేస్తాము. దొండకాయలు కూడా కొంచెం ఉన్నాయి. గుమ్మడికాయలు కూడా పెట్టానండి. అది హెల్త్ బెనిఫిట్స్ తెలిసినాక అసలు వదలబుద్ధి అవ్వట్లేదు. ఇది యాక్చువల్లీ మార్నింగ్ ఓపెన్ అయ్యి ఉంటాయి, బట్ స్టిల్ నో ప్రాబ్లం. చూద్దాం నెక్స్ట్ వీక్ తయారైందో లేదో లైట్గా. ఓకే, కాయ ఫీమేల్, మేల్ అయితే ఇలాగా ఉంటుంది, ఫీమేల్ అయితే కింద కాయ. ఓకే, బూడిద గుమ్మడికాయ అండి. ఇది ఇరుక్కుపోతే దాన్ని బయట తీసాను, బరువు కిందకి లాగేస్తుంది. కట్టాలని అనుకుంటానే ఉన్నాను, బట్ మర్చిపోతున్నాను నేను. ఇది ఇరిగిపోద్దేమో అందాక. ఓకే, ఇది కూడా స్టెమ్స్ పెట్టాం. గార్లిక్ వైన్ వచ్చినవి తీసి వేరే కుండీలో వేసాను నేను. కొల్రబీ అంటాం కదా, ఇవి కూడా హార్వెస్ట్కి వచ్చాయి. వా, ఫస్ట్ టైం గ్రోయింగ్ అండి. ఇవి కొన్ని మొన్న ఎగ్జిబిషన్కి పంపించాను. ఫామ్లో కూడా పెట్టానండి ఇవి. ఓకే, ఇవి తర్వాతకు వస్తాను. అండ్ ఇక్కడ కనపడుతున్నాయి కదండి ఈ పెద్ద ఆకులు, ఇవి స్విస్ చార్డ్ అండి. ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుని, ఇవి కూడా ఫస్ట్ టైం గ్రోయింగ్ అండి. ఈ వెజిటేబుల్స్ కూడా లీఫీ వెజిటేబుల్స్, ఎగ్జాటిక్ వెరైటీస్.
మామూలుగా అయితే కలర్ఫుల్గా ఉంటాయి, ఇవి చాలా కలర్ ఉంటాయి, పెద్దవి అవుతాయి. ఇవి అసలు ముందు వండితే ఈ టేస్ట్ని బట్టి మనం ఎంతవరకు ఉంచుకోవచ్చో మనకు అర్థమవుతుంది. ఓకే, దీనికి ఒకదానికి కలర్ పింక్ వచ్చింది, ఎల్లో ఉంటాయి, కలర్స్ ఉంటాయి వీటికి. ఇవి బాగా తయారైనవి ఆకులు. చాలా పెద్ద లీఫ్, చాలా పెద్దది అవుతుందండి, పెద్ద లీఫ్. అందుకే ఎక్కువ వేయలేదు, దూరం దూరంగానే వేసాను నేను. ఓకే, ఆనియన్ గ్రీన్స్ కూడా కొంచెం కోస్తున్నాను. లెట్యూస్ అండి, ఇది ఎంత కోసినా కూడా తరగట్లేదు. వేస్ట్ కూడా అవుతుంది కిందకి. చూడండి ఎంత పొడవుగా పెరుగుతుందో. మొన్న ఎక్కువైపోతే ఏం చేశానంటే, ఈ రోటీస్ వేసినప్పుడు పిండిలో కలిపేసి వేస్తానండి, సన్నగా తరుక్కుని. చిక్కుడుకాయలు ఉన్నాయి, కనుపు చిక్కుళ్ళు. కొంచెం మళ్ళీ ఒకసారి ఎఫిడ్స్ పట్టినాయండి. లాస్ట్ వీక్ స్ప్రే చేశాను, చచ్చిపోయి అతుక్కుపోయినాయి. వాటికే అతుక్కుపోయినాయి. ఇంకొకసారి కొడితే వాటర్ చేసినా సరిపోతుంది. అక్కడ అనురాధ కూడా హెల్ప్ చేస్తుంది, కాయలు ఎక్కువే ఉంటాయి ఇవాళ. ఎగిరిపోతున్నాయి, ఇదిగోండి. ఇవైతే వాళ్ళు చాలా అంటే చాలా ఉంటాయండి. అండ్ కొంచెం గింజలు కూడా తయారైనాయి. లేతగా ఉన్నప్పుడు కలర్ ఇలా ఉందండి, కొంచెం గింజ తయారైతే లైట్ అయింది, సిల్వర్ కలర్లో మెరుస్తున్నాయి.
ఇలా ముట్టుకుంటే ఊడిపోతున్నాయి. కాకపోతే ఇవాళ ఎక్కువ మందికి వెళ్తాయండి, చాలా ఎక్కువ కాసినాయి. ఇవి నిండిపోయింది, పోసేసి వస్తుంది. ఇంకో చిక్కుడుకాయలు ఉన్నాయి గ్రీన్ కలర్, ఇంకా పర్పుల్ కలర్ ఇంకేమైనా ఉంటే తర్వాత కోస్తాను, ఎందుకంటే ఇంకొక రకం ఉన్నాయి కదా అవి కోద్దాము. అటువైపు ఉన్నాయి, చాలా ఉన్నాయి. గింజలు చాలా బాగా తయారైనాయి అండి, పొడవు వెరైటీ చిక్కుడుకాయ. ఇది హైట్ తక్కువ పెట్టించుకుని చాలా మంచి పని చేసాం. ఇక్కడ ఇంకా టమాటోస్ ఉన్నాయి. కోస్తాను. గుమ్మడికాయలండి ఇంకా తయారైపోయినాక పాదు ఎండిపోయినాకే కోద్దామని వదిలేసాను. ఇంకా చాలా ఉన్నాయండి చిక్కుడుకాయలు, చాలా అంటే చాలా ఉన్నాయి. పైకి కుర్చీ వేసుకుని కొయ్యాలి. ఇవాళ కోసినవి ఫ్రెండ్స్కి, ఇంకా ఈ చెప్పాను కదా చిక్కుడుకాయలు ఫ్యాన్స్ ఉన్నారని అడుగుతున్నారు, ఈ ఇయర్ ఇంకా రాలేదు అన్నట్టు. ఒకసారి అందరికీ అవ్వదు కదండి, ఒక్కొక్క హార్వెస్ట్లో కొంచెం కొంచెం అలా షేర్ చేస్తున్నాను. ఇయర్ ఊర్లు ఎక్కువ వెళ్ళినాయండి, సో ఇవి కొంచెం పంచి పెట్టేసుకున్నా మనం ఎప్పుడైనా కావాలంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకోవచ్చు. అన్ని రకాలు దొరుకుతాయి, ఎంత వెతికినా ఒక గుప్పుడన్నా దొరుకుతాయండి. మొత్తం ఎంత వెతికి మనం కోసేసినా కూడా దొరుకుతూనే ఉంటాయి. ఇగో చూడండి ఎంత పెద్ద పెద్దవి అయిపోతాయో. అవి కొంచెం మనం లాగా తీగల్లాగా అల్లేసుకుంటూ వెళ్తే ఇదిగో ఇలా ఇరిగిపోయినాయి అనుకోండి, ఇందులో దాంట్లో ఇలా దోపుతాను, అవి పెరిగిపోతాయి మళ్ళీ ఇండివిజువల్ మొక్కల్లాగా. సో అలా పెరిగినవే. ఇది రాలిపోతున్నాయి కూడా నేను సరిగ్గా కొయ్యక. ఎంత బాగున్నాయో చూడండి అసలు. అలాగా కడుక్కుని తినేయచ్చు, కడుక్కోకుండా కూడా తినొచ్చు యాక్చువల్లీ. బట్ ఈ మధ్యన ఈ ఎఫిడ్స్ వచ్చినాయని పెస్టిసైడ్స్
మనం తయారు చేసుకున్నవి స్ప్రే చేస్తున్నాం కదా, బ్రహ్మాస్త్రం అయ్యి అందులో కౌ యూరిన్, తర్వాత ఆకులు కషాయాలన్నీ కలిపి బాయిల్ చేసాం కదా, ఫామ్లో చేసుకున్నాం. అది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసిందండి అప్పటిది. చెట్టు బెండ ఇవి విత్తనాలకి ఉంచుతా అన్నాను కదా, ఇవి ఉంచేస్తాను. విత్తనం కలెక్ట్ చేసినాక దీన్ని ప్రూన్ చేస్తానండి, సైడ్ బ్రాంచెస్ వస్తాయి. అండ్ అక్కడ ఉన్నాయి చెట్టు బెండ, ఇది కూడా చెట్టు బెండే. అన్నీ కొయ్యను, సాంబార్లో ఒక 2 కోసుకుంటాను లేతవి. ఓకే, ఇవి ఉంచేద్దాం. ఇది బాక్ చాయ్ అండి, బాక్ చాయ్ కూడా అంటారు. ఓకే, అక్కడ ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. అందులో ఒకటి పెట్టాను, ఎందుకంటే ఒక దాంట్లో వేస్తే సరిగ్గా పెరగవని. ఇది కోసేస్తాను. ఇది ఒకటి ఇందులో కూడా వేసాను, నీడ వచ్చేస్తుంది, వెలుతురు వచ్చినాయి, బాగా పెరుగుతున్నాయండి. ఓకే, అండ్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి పాడెడ్ రాడిష్ అంటారు. వీటితో అంటే మన తెలుగు స్టేట్స్ ఇటు సైడు వీటిని ఎలా యూజ్ చేస్తారో ఏమో మనకు ఐడియా లేదు, కానీ బట్ నార్త్ సైడ్ వీటితో పికిల్స్ లాంటివి, పచ్చళ్ళు అవి పట్టుకుంటారండి. సీడ్స్ కోసం అని నేను వదిలేసాను. మొన్న కొన్ని కోసాము, సీడ్స్ కోసం వదిలేసాను. గింజలు ఉంటాయి ఇందులో. ఆ సీడ్స్ హార్వెస్ట్ చేసినాక మీకు చూపిస్తాను. వంకాయలండి, వంకాయ మొక్కలు ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ తినట్లేదు ఇవి వంకాయలు. అదొక వెరైటీ, ఇదొక వెరైటీ మొక్క, అంతే, అలాగే ఉన్నాయి. ఓకే, సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ చాలా ఎక్కువే వచ్చినాయి. ఇంకా కొన్ని రకాల ప్లేస్ లేదని కొయ్యలేదు. ఆకుకూరలు లాంటి పాలకూర, తర్వాత పుదీనా అవి ఉన్నాయి, అవి ఫ్రెష్గా కోసుకుంటాను. సో ఇవాళ ఏమేమి కోసామంటే చిక్కుడుకాయలు చాలా ఎక్కువ 3 రకాలండి, ఇంకా ఉంటాయి, ఇంకా అన్నీ దొరుకుతాయి. సో ఇవి నేను పంచిపెట్టుకుంటానికి కోసాను, మాకు దొరుకుతాయి ఇంకా. ఓకే, దెన్ కొల్రబీ, లెటూస్, ఇవి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. సో స్విస్ చార్డ్ కూడా ఎలా వాడుకోవచ్చో మన వంటల్లో చూద్దాం. పప్పులో వేసేయటం ఇంకేం లేదు. పొట్లకాయ, పాక్ చాయ్, అండ్ టమాటోస్, దేశవాళీ టమాటోస్ 2 రకాలు, రామ్ములక్కాయలు లేకపోతే చెర్రీ టమాటోస్. అండ్ ఇవి చాలా బాగుందండి, కూర అంతా ఈ కలర్ వస్తుంది. కూర వండితే ఆరెంజ్ కూడా కాదండి, ఈ కలర్, టమాటో కలర్ అంటే ఇదేనేమో మరి ఎగ్జాక్ట్లీ. అండ్ బీరకాయలు, కీరా, కొంచెం వంకాయలు, అండ్ ఇవి సరిపడా కోసుకున్నాను సాంబార్లోకి. అండ్ దొండకాయలు వచ్చినాయి, కొంచెం చట్నీకి వస్తాయి. అండ్ ఇవి బీన్స్ ఉన్నాయి, ఒక కొంచెం వచ్చినాయి, ఏదన్నా ఎందులోనన్నా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇవాళ హార్వెస్ట్ అండి. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. బోల్డ్ మనకి ఇంటికి సరిపడా వచ్చినాయి యాక్చువల్లీ, అండ్ ఎక్సెస్ కూడా అవుతున్నాయి, బయటకు కూడా వెళ్తాయి. సో మీరు కూడా ఇలాగే పెంచుకోవాలి. కొంచెం కొంచెంగా మొదలుపెట్టినా కూడా అది గ్రాడ్యువల్గా ఇయర్స్ పెరిగే కొద్ది ఇలాగే ఎక్కువ అబండెంట్గా వచ్చేస్తాయండి. ట్రస్ట్ మీ, అసలు మొదలంటూ మాత్రం పెట్టండి, మీరు అది ఎంజాయ్ చేస్తారు గార్డెనింగ్ జర్నీని. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. లోకా సంస్థ సుఖినో భవంతు. ఫ్లవర్స్ అయితే కొయ్యలేదండి, మొన్న ఫ్లవర్ హార్వెస్ట్ చేసినవి ఇంకా ఉన్నాయి నా దగ్గర, సో కొయ్యలేదు. ఈ రాలిపోతే కదా కొన్ని గులాబీ పూలు ఇవిను, సో అవి మాత్రం కోసుకుని వెళ్తాను. ఇప్పుడు ప్లేస్ లేదు కదా, కట్ చేయలేదు, రేపు మార్నింగ్ ఎప్పుడో కోసుకుంటాను.